హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం వెస్ట్ ఆఫ్రికన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జనరల్గా ఇండియన్ వంటకాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ కుజీన్ అయినా ఇంచుమించు ఎవరైనా అడిగినా చాలా చాలా అన్హెల్దీగా ఉంటాయి. బోల్డ్ అంత నూనెలు, ఫ్యాటు, బటరు వేయించుకోవడమే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ నా కిచెన్ నుంచి ఆ మెత్ని మనం ఫుల్గా బర్స్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీలో అడుగుపెట్టేసి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కుకింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం వెరైటీ ఆఫ్ వంటలు విత్ బోల్డ్ అనే కబుర్లు కలిసి చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడాను చాలా చాలా హెల్తీగా స్టీమింగ్ పద్ధతిలో అంటే ఆవిరిని యూజ్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పుడింగ్ని తయారు చేసుకుందాం. పుడింగ్ అన్న వెంటనే మనకి బోల్డ్ అంత షుగర్ వేసేసుకోవాలి, చాలా తీయగా ఉంటుంది అండ్ నాకు స్వీట్ నచ్చదు ఉద్విత అని అనుకుంటూ ఉంటారు. కానీ దిస్ పుడింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే మనం ఇందులో రాజ్మా గింజని, బ్లాక్ ఐడ్ పీస్ని యూజ్ చేస్తున్నాం, దాంతోపాటు ఫిష్ని కూడా వాడుతున్నాం. సింపుల్ ఫ్లేవర్స్, ట్రెడిషనల్ ఫ్లేవర్స్, క్లాసిక్ ఫ్లేవర్స్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే ఒక సూపర్ యమ్మీ రెసిపీ. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం మొయ్ మొయ్. ఆల్ రైట్, సో ఈ మొయ్ మొయ్ని ఈజీగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ ఐడ్ పీస్ పుడింగ్ అని అనొచ్చు అనమాట. సో మొయ్ మొయ్ క్యూట్గా ఉంది కదా, మనం మొయ్ మొయ్కి ఫిక్స్ అయిపోదాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే చూద్దాం. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాస్త మైదా. ఎస్, కొంచెం హెల్తీగానే తయారు చేసుకుందాం. మైదా కాస్త వాడుకుందాం, దాంతోపాటు గోధుమ పిండి కూడా వాడుతున్నాను అనమాట. రెండు సరి సమానంగా ఈక్వల్ పోర్షన్స్లో యూజ్ చేద్దాము. ఎస్, ఫస్ట్ టైం నేను మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈ రెసిపీ చాలా సింపుల్గా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చే ఫైనల్ అవుట్పుట్ లాగా ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను కాస్త ఫిష్ స్టాక్ని, దాంతోపాటు రాజ్మా గింజల్ని ముందు రోజు రాత్రి నానపెట్టుకుని నెక్స్ట్ డే కుక్కర్లో ఒక 6 విజిల్స్ వరకు పెట్టేసుకుంటే ఇలా సాఫ్ట్ మ్యాష్డ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది, ఈజీగా మ్యాష్ చేసుకుంటే. ఒకవేళ ఇంకా పలుకులుగా ఇంకా స్మూత్గా కావాలి అని అనిపిస్తుంది అంటే మీరు యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ మిక్సీలో పెట్టేసుకుని రుబ్బేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఉల్లిపాయలు వాడదాము అండ్ ఫిష్ని, చేపని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. సో స్టీమింగ్ పద్ధతిలో చాలా చాలా హెల్దీగా ఈ పుడింగ్ని తయారు చేసుకుందాము. పుడింగ్కి షేప్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి నేను ఇలా సిలికాన్ మోల్డ్స్ని యూజ్ చేస్తున్నాను, క్యూట్ లిటిల్ సిలికాన్ మోల్డ్స్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది లేకపోతే చిన్న చిన్న స్టీల్ కప్పుల్లో కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఎస్, స్టీమింగ్ కాబట్టి నా మోమో మేకర్ని బయటకు తీసుకొచ్చేసాను. సింపుల్గా ఈ సెటప్ రెడీ చేసి పెట్టుకున్నాను, నైస్ అండ్ హాట్గా ఈ సెటప్ని రెడీ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టీమర్ సెటప్ లేకపోతే సింపుల్గా ఇడ్లీ పాత్రల్లో కూడా పెట్టేసుకుని తయారు చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ ఇడ్లీలా కనిపించినా కూడా టేస్ట్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. యూ కెన్ యాక్చువల్లీ పుట్ ఇన్ డిఫరెంట్ షేప్స్. చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేటివిటీని యూస్ చేసి హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. లైక్ ఆల్వేస్ ఇది బేస్ రెసిపీ మాత్రమే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సూపర్ క్విక్గా ఈ రెసిపీని ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ని నేను చాప్ చేసుకుంటాను. ఉల్లిపాయలతో సహా కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఈ పర్టిక్యులర్ రెసిపీ, ఈ మొయ్ మొయ్కి కావాల్సినవి ఉంటాయన్నమాట. క్యాప్సికమ్స్, బెల్ పెప్పర్స్ అండ్ ఉల్లిపాయల కాంబినేషన్ తోటి ఈ రెసిపీని తయారు చేసుకున్నాను. అందుకనే చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్ నేను ముందుగానే వాడింది కాస్త యూస్ చేస్తాను ఇక్కడ కూడా. వెజిటేబుల్స్ సాగీగా అయినప్పుడు ఇలాంటి రెసిపీస్ మనకి చాలా చాలా పనికొస్తాయి. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ పర్టిక్యులర్ రెడ్ బెల్ పెప్పర్ కొంచెం సాగీగా కాస్త మెత్తబడింది. అలాంటప్పుడు ఇలా స్టీమింగ్లో యూస్ చేసేస్తే తెలీదు, కానీ ఫ్లేవర్స్ బాగానే ఉంటాయి. కాంబినేషన్కి కావాల్సిన వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజీస్ని కూడా యూస్ చేయొచ్చు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. లెట్స్ కంటిన్యూ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఈ చిన్న స్టెప్ని ఫాలో అవ్వండి, ఎందుకు అంటే
చిన్న చిన్న టెక్నిక్స్లోనే కదా ఒక గ్రేట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. ఇలా సాల్ట్ వేసుకుని కలపడంతో మనకు తెలిసిన విషయం, వెజిటబుల్స్ అన్నీ తొందరగా విడివిడిగా అయిపోతాయి. సో మిక్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట. క్రష్ చేసుకుంటున్నాను బాగా. ఓకే, సో చూసారుగా చాలా సింపుల్ స్టెప్లో అన్నీ పర్ఫెక్ట్గా సపరేట్గా విడివిడిగా వచ్చేసాయి. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త ఫిష్ ముక్క. వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్. సో చిల్లీ ఫ్లేక్స్ వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్టీమింగ్ కాబట్టి మొత్తం మైల్డ్ ఫ్లేవర్స్ తోటి ఉన్న ఈ చిల్లీ ఫ్లేక్స్ కాస్త ఎక్కువైపోయాయి అనుకోండి, మరీ ఎక్కువగా ఆ స్పైసీనెస్ తగులుతూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి అ స్మూత్ మిక్స్చర్, అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటాను. ఇంట్లో నేను కాస్త గ్రీన్స్ని కూడా యాడ్ చేస్తాను. ఫిష్ని వేసి కలిపేసుకోవడంతో ఫ్లేవర్స్ అన్నీ సమానంగా కలిసిపోతాయి. సో హ్యాండ్స్ వాష్ చేసుకుని నేను వెజీస్ కట్ చేసుకుంటాను, లీఫీ వెజిటబుల్స్. అప్పుడు మళ్ళీ కలుపుతాను. ఆల్రైట్, కొత్తిమీరని తీసుకుంటున్నాను, నీట్గా రోల్ చేసుకుంటాను. అండ్ కాడలతో సహా చాప్ చేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ గ్రీన్స్. ఓకే, దీన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఈ రాజ్మా ఉడికిచ్చి ప్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇది కూడా కలిపేసుకుంటున్నాను. సో మీరు గమనిస్తే ఇంకా బైండింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే గోధుమ పిండి కానీ మైదా కానీ యూజ్ చేయట్లేదు. ఫస్ట్ కావాల్సిన బ్యూటిఫుల్ రిచ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసేసి దానికి కావాల్సినట్టుగాను ఈ బైండింగ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను. అందుకే కొంచెం హెల్తీగా తయారు చేసుకున్నట్టుగా కూడా మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆల్రైట్, ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త గోధుమ పిండి అండ్ వెరీ లిటిల్ మైదా పిండి, కాస్త అలా ఓకే కలిపేసుకుంటున్నాను. సో ఇందులో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది, కానీ మరీ గట్టిగా జొన్న రొట్టె పిండిలాగా కలపకుండా ఏం చేద్దాం అంటే కాస్త ఫ్లేవర్ కోసం కాస్త మాయిశ్చర్ని యాడ్ చేసుకోవాలి. స్టాక్ వేసుకుంటే మరీ మంచిది, వాటర్ వేసుకున్నా పర్వాలేదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ స్టాక్ అండ్ ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ లాగా కలిపేసుకుని మనం మళ్ళీ కలుపుతాం. ఓకే, ఆల్ రైట్. ఇంచుమించు రాగి అట్టుకి మనం కలిపేసుకున్న పిండిలాగా కొంచెం థిక్గా కలుపుకున్న పిండిలాగా కనిపిస్తుంది కదా. లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సిలికాన్ మోల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సమానంగానే ఈవెన్గానే వచ్చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఇంత ఇంట్రెస్టింగ్ మిక్స్చర్ తయారు చేసుకున్నప్పుడు ఈ కాస్త రిస్క్ కూడా తీసుకోకూడదు. కాస్త ఆయిలే కదా, ఒక చుక్క ఆయిల్ వేసుకుని నేను దీన్ని కోట్ చేసేసుకుంటాను. బటర్ తోటి కూడా కోట్ చేయొచ్చు, కానీ ఆయిల్ పక్కనే ఉందని యూస్ చేస్తున్నాను. ఓకే, ఆల్ రైట్, ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఈ బ్యాటర్ని మీరు ఒక 2 to 3 టైమ్స్ యూసేజ్కి కూడా కొంచెం ఎక్కువగానే కలుపుకోవచ్చు. ఎందుకు అంటే ఫిష్ని యూస్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ పూర్తిగా సోక్ అయ్యి బాగా మ్యారినేట్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తాం. సింపుల్గా కప్ కేక్స్ లాగా నింపేసుకున్నాం మనము. సో ఈ పర్టిక్యులర్ రెసిపీని మనకి స్నాక్ లాగా ఎక్కువగా యూస్ చేయడం కనిపిస్తుంటుంది. ఎందుకు అంటే ఇట్స్ సేవరీ ఐటమ్, స్వీట్ యూస్ చేయట్లేదు కదా, స్వీట్ ఫ్లేవర్ షుగర్స్ని యూస్ చేయట్లేదు కాబట్టి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ లాగా ఇట్ విల్ వర్క్అవుట్. ఫిష్ ఫ్లేవర్స్ తెలుస్తాయి కానీ ఫుల్గా ఫిష్ కనిపించదు, చాలా మైల్డ్గా ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో అరిటాకుని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని మనం ఈ మోమో ముక్కర్లో వేసేద్దాం. కొంచెం నించుంటుంది, పుష్ చేద్దాం.
ఇస్ ఓకే. కూర్చోపెట్టేద్దాం. జాగ్రత్తగా వేసేసాను. మూసేద్దాం. ఇక మెల్లగా మనం దీన్ని స్టీమ్ అవ్వనిద్దాం. ఎంతసేపు స్టీమ్ కానివ్వాలి అంటే మన ఇళ్ళల్లో ఇడ్లీస్ని చెక్ చేయడానికి ఏం చేస్తాం, ఒక చిన్న స్పూన్ తీసుకున్నాం, ఫోర్క్ తీసుకున్నాం, కసాన్ని పొడి చేసి లోపల అంటుకోకపోతే అది రెడీ అయిపోయిందనా లాజిక్ని ఫాలో అవుతాం కదా. ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి ఈ ముయ్కి. ఈ ముయ్ ఈ క్యూట్ లిటిల్ బ్లాక్ ఐడ్ వెస్ట్ ఆఫ్రికన్ పుడింగ్స్ రెడీ అవుతూ ఉండగా మనం సూప్ తయారు చేసుకుందాం. మెల్లగా స్టీమ్ అవుతూ ఒక బ్యూటిఫుల్ పుడింగ్ రెడీ అవుతుంటే మనం పక్కన నుంచి పీనట్స్ తోటి ఒక సూప్ తయారు చేసుకుందాం. పల్లీలు, మనం ఇందాక అనుకున్నట్టుగా గింజలు, రకరకాల ధాన్యాలు ఇవన్నీ యూజ్ చేసి చాలా ఎర్దీగా ఉంటుంది మన వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్. దీనికి వేరే కంట్రీస్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ డిఫరెంట్. సో మన ఈ వారం మొత్తం ఎక్స్ప్లోర్ చేసే కుజిన్ పూర్తిగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన ఇండియన్ కుజిన్ చాలా ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాల క్రితం ఎలా తయారు చేసుకునే వాళ్ళు అలాగే ఇప్పటికి కూడా తయారు చేసుకుంటున్నాం కదా. అలాంటి బ్యూటిఫుల్ కుజిన్ ఇన్ఫ్లుయెన్సే మనకి వెస్ట్ ఆఫ్రికాలో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం పీనట్స్ తోటి, ప్రాన్స్ తోటి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక సూపర్ యమ్మీ సూప్ని తయారు చేసుకుందాం. సూప్స్ అనేవి వెస్ట్ ఆఫ్రికన్ కుజిన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, కానీ సూప్ అంటే చాలా యాపిటైజర్ లాగా మరీ ప్లెయిన్ ఫ్లేవర్డ్గా ఫిల్లింగ్గా అనిపించకుండా ఉండవు. అన్నీ చాలా సాలిడ్ మీల్ లాగే తినచ్చు అనమాట. సో డైట్ చేసేవాళ్ళు ఒక సూప్ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఎండోల్. సో ఈ ఎండోల్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త సీ ఫుడ్ ఫ్లేవర్తో ఉన్నట్టు అనమాట. సో ప్రాన్స్ అండ్ ఫిష్ అండ్ పీనట్స్ కాంబినేషన్తో తయారు చేసుకున్న సూప్ ఇది. సో ఇంట్లో 1-2 ముక్కలు మిగిలిపోయాయి అనుకోండి, ఫిషెస్ కానీ లేకపోతే పులుసు తయారు చేసుకున్నాం, లేకపోతే తర్వాతకి వాడుకుందాం నేను పక్కన పెట్టుకుంటాం కాస్త చేప ముక్కల్ని, వాటన్నిటిని యూజ్ చేసేసి జస్ట్ కాస్త ప్రాన్స్ యాడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేయొచ్చు. ఎస్ జస్ట్ ఇది అని చెప్తున్నానే, కానీ ప్రొసీజర్ చాలా సింపుల్గానే ఉంటుంది. యూ కెన్ టోటలీ ట్రై ఇట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. కాస్త ఫిష్ ముక్కల్ని యూజ్ చేస్తున్నాను, దీంతో పాటు యూజ్ చేస్తున్నాను ప్రాన్స్ని కూడా. యూజ్ చేద్దాం రోస్టెడ్ పీనట్స్, అంటే పీనట్స్ని లైట్గా కొంచెం వేయించుకుని, పల్లీని వేయించుకుని తొక్క తీసేసి పెట్టుకున్నాను. సో దట్ కుక్ అవుతున్న కొద్దీ ఆ స్కిన్ అనేది మనకు తగలదు, జస్ట్ ఆ పీనట్ క్రంచ్ మనకు తగులుతుంది అనమాట. ఇందులో నేను యూజ్ చేస్తున్నాను కాస్త ల్యాంబ్, యూజ్ చేద్దాం వెల్లుల్లిపాయలు అండ్ డెమీ గ్లేస్ పౌడర్, ఫైనల్గా అనియన్ అండ్ పాలకూరని యూజ్ చేస్తున్నాను. పాలకూర బదులు ట్రెడిషనలీ వెస్ట్ ఆఫ్రికన్ కుజీలో మనకి బిటర్ లీవ్స్ని యూజ్ చేస్తుంటారు, అంటే చేదాకుని వాడుతుంటారు. మనం ముందుగా అనుకున్నట్టుగా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని వెర్నానికా అని కూడా అంటూ ఉంటారు, దాని సైంటిఫిక్ నేమ్. ఈ పర్టిక్యులర్ లీవ్ జాతిలో ఆకులని కాస్త చేదుగా ఉంటాయి అండ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫుల్గా డీటెయిల్లోకి వెళ్ళను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాను. చేదాకు దొరకకపోతే హ్యాపీగా ఈ బ్యూటిఫుల్ పాలకూరని కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఫ్యాన్సీగా పెట్టుకున్నాను కదా. పాలకూర కాస్త మెంతులు కాంబినేషన్ కూడా యూజ్ చేయండి, వెరీ హెల్దీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెల్లగా పక్క నుంచి స్టీమ్ అవుతూ ఉంటే ఒక ప్యాన్ని సూపర్ హాట్గా తయారు చేసుకుని అందులో వేసుకుంటున్నాను కాస్త ఆయిల్. సో రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని కలిపేసి ఒకే ఒక రెసిపీలో యూజ్ చేయడం అనేది జాగ్రఫికల్గా కొన్ని కంట్రీస్ చాలా రిచ్ కుజీన్ ఉంటాయి కదా. ఎందుకు అంటే అక్కడ రకరకాల డిఫరెంట్ పంటలు కానీ లేకపోతే పశు సంపద కానీ చాలా రిచ్గా ఉండడంతో వాళ్ళ కుజీన్లో కూడా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెస్ట్ ఆఫ్రికాలో కూడా ఏం డిఫరెంట్ లాజికే కాదు, సింపుల్గా సేమ్ లాజికే. అందుకని మనకి మటన్ కనిపిస్తుంది రెసిపీలో, ఫిష్ కనిపిస్తుంది, ప్రాన్ కనిపిస్తుంది. మీరు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ని యాడ్ చేసి సింపుల్ సూప్ని కూడా రిచ్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గార్లిక్ని క్రష్ చేసేసుకుంటాను బికాజ్ ఇట్స్ అ సూప్. ఓకే, let's crush out some garlic. ఉల్లిపాయలు, యూజ్ చేద్దాం అనియన్ని కొంచెం తిక్కగా పెద్దగా కట్ చేసుకుంటున్నాం. వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కాస్త రిస్కీగా. ఇప్పుడు నేను ఇందులో పాలకూర కాడల్ని మాత్రమే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను, సో దట్ కుక్ అవుతాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం పచ్చిగా ఉండు ఆ క్రంచ్ని కూడా యాడ్ చేస్తాను అనమాట. జస్ట్ పాలకూర కాడలు ఎప్పుడు వేస్ట్ చేసేస్తారు కదా, చూడండి ఇందులో కూడా బోల్డ్ అంతా హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఫ్లేవర్ ఉంటాయన్నమాట.
వీటిని కూడా మనం యూస్ చేద్దాం. కొన్ని పడేసా. నా ఇందులో వేసుకుందాం కాస్త రోజ్మెరీ. ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కాస్త రోజ్మెరీ. కొంచెం పెద్దగానే వేసేసుకున్నాను, తీసి పక్కన పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఆల్రైట్, బాగా వేయించేసుకుంటున్నాను. రోజ్మెరీ కాస్త వేసిన వెంటనే ఒక బ్యూటిఫుల్ అరోమా యాడ్ అవ్వడం మొదలైంది కదా. లెట్స్ జస్ట్ ఫ్రై దిస్ అప్. మనం వేసుకునేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ అయినప్పుడు చిన్న లాజిక్ అనేది ఫాలో అవ్వాలి. రెసిపీస్ కొంతమంది ఎలా చేసినా కూడా చాలా ఎందుకు బాగుంటాయి అంటే చిన్న చిన్న టెక్నిక్స్ని ఫాలో అవుతుంటారు. చాలా మటుకు అది కామన్ సెన్స్ యూజ్ చేసే పనే. ఎందుకు అంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ యూజ్ చేస్తున్నాం కదా. ప్రతి ఒక్క మీట్కి డిఫరెంట్ టైం, కుకింగ్ టైం అనేది పడుతుందన్నమాట. మటన్ తొందరగా కుక్ అయిపోతుంది, ప్రాన్స్ నెక్స్ట్ తొందరగా కుక్ అవుతాయి, అండ్ ఫిష్ అయితే సూపర్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆ లాజిక్ని గుర్తుపెట్టుకుని ఫస్ట్ నేను వేసుకుంటున్నాను మటన్ ముక్కలు. ఫ్రై చేసేసుకున్నా. సింపుల్ సూప్కి కూడా ఏదో పెద్ద సైన్స్ లెసన్ ఇచ్చేస్తున్నాను కదా. ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ ఇస్ అ సైన్స్ కాబట్టి లాజిక్ నేర్చుకోవాలి. అన్ని రెసిపీస్లో హ్యాపీగా యూజ్ చేస్తే చాలా తక్కువ టైంలో యూ కెన్ బీ పాకశాస్త్రంలో సూపర్ హిట్ అనమాట. ఆల్రైట్, ఫ్రై చేసేసుకున్నాము. ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, సో దట్ వాటర్ని రిలీజ్ చేసి తొందరగా కుక్ చేసేసుకుంటుంది అనమాట. తర్వాత నేను ఇందులో ప్రాన్స్ని యూస్ చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా జస్ట్ మధ్యలో ఐమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ఇట్ అ కట్. ఓకే, fry this up. సో ప్రాన్స్ కూడా కలర్ మారాలి, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను డెమీ గ్లేస్ పౌడర్. తెలియకుండానే ఒక బ్యూటిఫుల్ మీటీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఈ డెమీ గ్లేస్ పౌడర్. చేసుకుంటున్నా. ఒక 5 minutes ఫ్రై చేసుకుని తర్వాత స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్రైట్, పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫిష్ ముక్కలు. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో లైట్గా టమాటో ఈ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కడున్నాయి నా టమాటోస్? టమాటో దొరికింది, దీన్ని మనం యాడ్ చేసుకుందాం. సో దట్ ఈ సూప్కి కావాల్సిన ట్యాంగీనెస్ని కూడా యాడ్ చేస్తుంది. ఓకే, సో ఈ మిక్స్చర్ని నేను ఒక గుడ్ 10 minutes వరకు ఫ్రై చేసుకుంటాను. సో దట్ టమాటోస్ కూడా సాగీగా అవుతాయి, ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఆ టైంలో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ పాలకూరని రోల్ చేసేసుకుందాం. అన్నీ కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి పాలకూర కూడా పెద్దగా ఉండొచ్చు, లేకపోతే ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. చాప్ వన్ మోర్ టైం. ఇలా చాప్ చేసుకోవడంతో చాలా మటుకు మనం కుకింగ్ టైంని కట్ చేసేసుకుంటాము. సో కొన్ని లీవ్స్ మనం పైనుంచి కూడా అలా గార్నిష్ చేసుకోవచ్చు ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్తో. కొన్ని వేసుకున్నాం ఫస్ట్. కొన్ని పీనట్స్ కొన్ని పక్కన పెట్టుకుందాం. గార్నిషింగ్కి ఇన్ఫ్యాక్ట్ కొంచెం పెద్దగా ఉంది, ఇంకా ఫైన్ చాప్ చేసుకుందాం. ఈ మిక్స్చర్ని కాస్త పీనట్ అండ్ స్పినాచ్ మిక్స్చర్ని
కాస్త చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి పైనుంచి వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ని సూపర్ క్విక్గా రెడీ చేసేసుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. కుక్ అవుతూ ఉండగా ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా ఎక్కువ కుక్ చేసుకుంటే సాగి అయిపోతుంది. వేసుకుంటున్నాను వాటర్ అండ్ సూప్ కుక్ అవ్వడానికి ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్ పెళ్ళిలాగా కలిసిపోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. లెట్స్ జస్ట్ చెక్ దిస్. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. పైన ఇంకా ఆ స్మూత్నెస్, ఆ పచ్చదనం తెలుస్తుంది. ఇది కూడా కుక్ అవుతుంది ఇంకొక 10 నిమిషాల వరకు. సో 10 నిమిషాలలో సూప్ కూడా రెడీ అయిపోతుంది. పైన గార్నిష్ కూడా రెడీ చేసేసుకున్నాను. పీనట్స్ అండ్ పాలకూర, అంటే పల్లీలు పాలకూర, కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుని అండ్ బ్యూటిఫుల్ పుడింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. మొయ్ మొయ్ అండ్ ఎండోల్ అని రెడీ చేసేసుకున్నాం కాబట్టి కలిపేసి ఒక బ్యూటిఫుల్ వెస్ట్ ఆఫ్రికన్ ఫీస్ట్ లాగా ప్రెజెంటేషన్ చేసేస్తాను. అప్పుడు కలుద్దాం. ఓకే, బ్యూటిఫుల్ రెసిపీస్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తోటే కాస్త డిఫరెంట్గా తయారు చేసుకున్నాం కదా. వెస్ట్ ఆఫ్రికన్ వంటకాలు అన్నీ ఇలాగే ఉంటాయి. క్విక్ అండ్ సింపుల్ అండ్ ఈజీ, హెల్దీగా, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం స్పైసీగా కూడా ఉంటుంది. ఆల్ రైట్, వెస్ట్ ఆఫ్రికా వంటకాలకి సపరేట్గా మార్కెట్కి వెళ్ళి కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ తోటి మీరు రెడీగా ఉండండి. నేను వచ్చేస్తాను, ఇక్కడే ఉండిపోతాను. ఎక్కడ? గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచులు!